ప్రముఖ దర్శకుడు నటుడు భారతీ రాజా మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్ భారతీ రాజాకు నివాళులర్పించారు. నివాళులర్పిస్తూ విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. భారతీ రాజా గత కొంతకాలంగా వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన చెన్నైలోని తన నివాసంలోనే చికిత్స తీసుకుంటూ 84 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. 1941 జులై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లీనగరం గ్రామంలో జన్మించారు భారతీ రాజా. ఆయన అసలు పేరు చిన్నస్వామి. 1977లో వచ్చిన 16 వైతినీలే చిత్రంతో దర్శకునిగా అరంగేట్రం చేశారు. గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా గతిని మార్చేసింది. శ్రీదేవి, రజనీకాంత్ వంటి యాక్టర్స్ కు ఈ సినిమా పునాది వేసింది. తెలుగులో ఈ సినిమాని 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక 5 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో భారతీ రాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కిళక్కే పోగుం రైల్, సిగప్పు రోజా కల్, ముదల్ మర్యాదై, వేదం పుదీదు వంటి చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించారు. ఇక తెలుగులో ఆయన తీసిన సీతాకొక చిలక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు కూడా క్లాసికల్ గా నిలిచిపోయాయి. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి వంటి ఎందరో యాక్టర్స్ ను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు.